బిగ్ బాస్ 9 తెలుగు సీజన్లో ఈ సెకండ్ వీక్లో ఎలిమినేట్ అయ్యేది ఎవరు, ఎవిక్టెడ్ అవుతుంది ఎవరు, మీ అనాలిసిస్ అంటే మీ పర్స్పెక్టివ్లో ఎవరు ఎలిమినేషన్ అవుతున్నారని చెప్పి మీకు తెలిస్తే కనుక కామెంట్ రూపంలో ఇక్కడైతే మెన్షన్ చేయండి. నేనైతే డీటెయిల్గా చెప్తాను ఎవరి వల్ల ఎవరికి నెగిటివ్ వచ్చింది. ఈ 2-3 డేస్లో ఇంత ఓటింగ్ పడిపోవడానికి వాళ్ళకి పర్టికులర్ రీజన్స్ ఏమైనా ఉన్నాయా, రీజన్స్ ఉంటే ఇంత బలమైన కారణం ఎందుకయింది, అన్ఎక్స్పెక్టెడ్ నామినేషన్ అని ఎందుకు జరగబోతుంది. సో ఇలా నేను డీటెయిల్గా చెప్తాను. ఎక్కడ చిన్న పాయింట్ కూడా మిస్ చేయకుండా వీడియో అయితే చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో ఎక్కడ బోర్ రాకుండా షార్ట్ అండ్ స్వీట్గా ఒక 10-15 నిమిషాల్లో క్లోజ్ అయితే చేసేద్దాం. ఫస్ట్ కనుక మన ఎవరి ఛానల్స్ కొత్తగా చూస్తుంటే కనుక ఈ వీడియోని అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మనకి చాలా అంటే చాలా సపోర్ట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఒక్కొక్కళ్ళ గురించి డీటెయిల్గా చెప్తాను. వీళ్ళే ఎందుకున్నారు అండ్ ఎవరు టాప్ పొజిషన్లో ఉన్నారు, ఎవరు బిలో పొజిషన్లో ఉన్నారు, ఇంకా బిలో పొజిషన్లో ఎవరు ఉన్నారు వాళ్ళ గురించి డీటెయిల్గా చెప్తాను. సుమన్ శెట్టి అన్న టాప్ పొజిషన్లో ఉన్నాడు. సుమన్ శెట్టి అన్న టాప్ పొజిషన్లో ఎందుకు ఉన్నాడు అంటే, సుమన్ అన్న ఎప్పటి నుంచో మూవీస్లో ఉన్నాడు. దట్టు ఏంటంటే మెయిన్ రోల్స్, కామెడీ రోల్స్లో చేస్తున్నాడు. ఆడియన్స్ ఎవరైతే వీడియోస్ చూస్తారో బిగ్ బాస్ హౌస్లో అందరూ ఒకటే పర్స్పెక్టివ్లో చూడరు. ఒకరికి సింపతి ఉంటుంది, ఒకళ్ళు తను పెద్దవాడైనా సరే కొన్ని పోటీల్లో మంచిగా ఆడుతున్నాడు, అంత యాటిట్యూడ్ ఏం చూపించట్లేదు, గౌరవ మర్యాదలను అందరికీ ఇస్తున్నాడు, ఎవరేం చెప్పినా పాటిస్తున్నాడు అన్న పర్స్పెక్టివ్లో ఇంకో కొంతమంది చూసి చూడకపోయినా అరే సుమన్ అనరా మన ఎప్పటి నుంచో సినిమాల్లో ఉన్నాడు అన్న సింపతితో కూడా ఓట్ చేయడం జరుగుతుంది. బట్ సర్టెన్ పాయింట్ వచ్చినప్పుడు అయితే కనుక సుమన్ అన్న కూడా ఎలిమినేషన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ ఈ వీక్ అయితే కనుక సుమన్ అన్న ఎలిమినేషన్లో లేడు, టాప్ పొజిషన్లో ఉన్నాడు. దాని తర్వాత బర్నీ గారు, నిజంగా చెప్పాలంటే అండి బర్నీ గారు సూపర్గా ఆడుతున్నారండి. డే 1 నుంచి ఆయన టెనెంట్స్లో ఉండి కిచెన్లో చఫ్గా వర్క్ చేస్తూ అందరి యొక్క హృదయాలు గెలుచుకున్నాడండి ఆయన. ఒక్క మాటలో చెప్పాలంటే కనుక అసలు ఓనర్స్లో ఉన్న అంతమంది ఆయన మీద ఎగిరినా కూడా ఆయన ఎంత కామ్గా ఉంటాడో తెలుసా, అంత కామ్గా ఉంటాడండి. నేను సెలబ్రిటీ అన్న పొగరు కూడా చూపించాడు. టెనెంట్సే కామనర్స్ వాళ్ళే అంత పొగరు చూపించిన యాజ్ ఏ సెలబ్రిటీగా ఆయన అసలు ఒక్క పొగరు కూడా చూపించాడండి అక్కడ. చాలా సూపర్ అండి ఆయన అయితే కనుక, ఎక్సలెంట్ అనమాట. ఆయన గురించి చెప్పుకోవడానికి డ్రాబ్యాక్ ఏమీ లేదు. ఆయన ఖచ్చితంగా చాలా వీక్స్ అయితే బిగ్ బాస్ హౌస్లో కొనసాగుతాడని నేనైతే అనుకుంటున్నానండి. ఆయన మొన్న ఆడిన టాస్క్లో కూడా ఏది సెకండ్ వీక్లో కెప్టెన్ అయిన డిమాన్ పవన్ టాస్క్లో కూడా కావాలని ఆయన అవుట్ చేశానండి రితు చౌదరి. అంత పాలిటిక్స్ గేమ్ అనమాట. బిగ్ బాస్లో కూడా పాలిటిక్స్ రన్ అవుతుంది. అసలు పాపం అండి, నేనైతే కనుక ఆ గేమ్లో అయితే కనుక ఇమాన్యుల్ బ్రదరే గెలుస్తానని అనుకుంటాను. ఎందుకంటే కనుక ఆ వీడియో ఇంకా పెట్టలేదు మనం. ఈరోజు అయితే కనుక ఆఫ్టర్నూన్ అప్లోడ్ చేద్దాం. ఆ వీడియో కూడా చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. చివరికి మనీష్ అవుట్ అయిపోగానే ఇమాన్యుల్, బర్నీ అన్న, దాని తర్వాత డిమాండ్ పవన్ ముగ్గురు ఉంటారండి. రితు చౌదరి సంచాలకుగా వ్యవహరిస్తుంది. సో వ్యవహరించేటప్పుడు సందర్భంలో ఏమవుద్దంటే నేను అవుట్ అని అంటాను, ఆపండి అని చెప్పి మీరు ఆపేయాలని అంటది. ఎక్కడండి అక్కడ ఏం జరిగింది? బర్నీ అన్న పోస్తున్నాడు డిమాండ్ పవన్కి, ఇమాన్యుల్ పోస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ డిమాండ్ పవన్ ఒకడు టెనెంట్స్ నుంచి ఉన్నాడు, వీళ్ళిద్దరు ఓనర్స్, సెలబ్రిటీస్. సో వీళ్ళిద్దరు మనీష్ అవుట్ అయిపోయాడు. ఎంత సిల్లీగా వ్యవహరిస్తుందంటే రితు చౌదరి వర్స్ట్ అనమాట. నేను ఆపమన్నాను, మీరు ఆపలేదు బర్నీ గారు. ఎక్కడ ఆపుతుందండి? తను ఆపడినప్పుడు ఇటు పక్కన డిమాండ్ పవన్ 4-5 సార్లు పూసాడు, ఈయన 2-3 సార్లు పూసిన దానికి ఈయన అవుట్ అని చెప్పి అవుట్ చేసేసింది. ఇలా ఉంటుందండి గేమ్. అసలు యాక్చువల్లీ ఏంటి, రితు చౌదరి సంచాలకుగా వచ్చిందంటే నాకు అర్థమైన విషయం ఏంటంటే ఆ రోజు గేమ్ ఆడేటప్పుడు ఖచ్చితంగా డిమాండ్ పవన్ని గెలిపిస్తుంది. దానికోసం ఎన్ని గొడవలైనా తను చేస్తుంది. అసలు రూపం నిజ స్వరూపం బయటపడింది గేమ్లో అయితే కనుక. తన యాటిట్యూడ్ ఎంత కోపం. సజ్జన గారు ఒక క్వశ్చన్ అడిగితే ఎంత కోపంగా ఆన్సర్ ఇస్తుంది ఆ గేమ్లో. ఏంటమ్మా నువ్వు ఎందుకు రీజన్ నామినేట్ చేయడానికి ఏంటమ్మా రీజన్ అని అడిగితే మీకు రీజన్ చెప్పాల్సిన అవసరం నాకు లేదో, పెద్ద గుడ్లు వేసుకుని చెప్పేస్తుంది, ఏడ్ చేస్తుంది. ప్రతి దానికి సింపతి అయిపోయిందండి, ప్రతి దానికి ఏడవడం.
ఇప్పుడు ఏడాల్సిన దానికి ఏడవాలి. గేమ్ ఆడడం చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? చూసేవాళ్ళు ఏమన్నా అది తీసుకుంటారా నీ ఏడు పద్దాగా? ఏంద్ర బాబు ఇది పద్దాగా ఏడుస్తుంది, తీసేద్దాం, ఈ గోల పడలేకపోతున్నాం, దీన్ని ఏడుపు చూడలేము, ఈ డిమాండ్ పవన్ కూడా గేమ్ కూడా పడిపోతుంది దీనివల్ల, దాన్ని తీసేస్తే ఒక పెడ వదిలిపోతే డిమాండ్ పవన్ ఇంకా ఒరిజినల్ బయటకు వస్తుందని చెప్పి దాన్ని తీసి అవసలేస్తారు అని ఏడుస్తూ ఉంటుంది పద్దాకా. ఏంటి అసలు అది ఆడనుకున్నావా? చూసేవాళ్ళకి ఎలా అనిపిస్తుంది? ప్రతి దానికి ఏడిపోయినా. భరణి గారి గురించి అయితే కనుక అదండి, పాజిటివ్ వేలో అయితే ఉన్నారు ఆయన అయితే కనుక, ఆయన గురించి అయితే ప్రాబ్లం ఏం లేదు. దాని తర్వాత ప్రియా శెట్టి, సుమన్ శెట్టి టాప్లో ఉన్నారు. దాని తర్వాత భరణి గారు, ఆయన ఎందుకు టాప్లో ఉన్నారో మనం డీటెయిల్గా చెప్పాము. తన కింద ఉంది ఎవరంటే హరీష్ గారు థర్డ్ పొజిషన్లో ఉన్నారు. హరీష్ గారు థర్డ్ పొజిషన్లో ఎందుకున్నారంటే కనుక ఆయన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన కరెక్ట్గానే ఆడుతున్నారు గేమ్ అయితే కనుక. బట్ 1-2 డేస్ ఆయన కొంచెం డల్ అవ్వడం జరిగింది గేమ్స్ పరంగా చూసుకుంటే. కానీ ఎలిమినేషన్ టైంలో చూసుకుంటే ఆయన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే ఆయన మంచిగానే ఆడుతున్నారు. ఆయన నేను అనుకోవడం, నా ఒరిజినల్ ఒపీనియన్ అయితే కనుక, నా పర్సనల్ ఒపీనియన్ అయితే కనుక హరీష్ గారు కొంచెం తగ్గారండి. ఆ మాస్క్ తీసేసి పక్కన పెట్టినట్టున్నారు కొన్ని రోజులు అయితే కనుక. ఎందుకంటే కనుక గత 2-3 రోజుల నుంచి కంపేర్ చేసుకుంటే ఎక్కడ ఆయన వాయిస్ బేసే రాలేదండి. ఫస్ట్ వీక్లో చూసుకుంటే విపరీతమైన వాయిస్ బేస్, గొడవలు, తగులు, కొట్టుకోవడం, తిట్టుకోవడం చాలా జరిగినాయి. కానీ గత 2-3 రోజుల నుంచి చూసుకుంటే ఆయన చాలా సైలెంట్గా ఉన్నారండి. హరీష్ గారేనా అన్నట్టు డౌట్ వచ్చింది నాకైతే కనుక. నిజంగా అండి, నేను అనుకోవడం అంటే నాకు అనిపించింది ఏంటంటే, పులి ఒక జింకని కానీ వేటాడేటప్పుడు దూకేటప్పుడు ఒక అడుగు వెనగేస్తుంది. అడగేసి ఏంటంటే దాన్ని పట్టుకోవడానికి అర్థం అనమాట. అంత ఫోర్స్తో దూకితే దాన్ని క్యాచ్ చేయగలమని నేను అనుకోవడం. ఆ పాయింట్లో ఉన్నా. మ్యాన్ గారు మాస్క్ తీసేసి పక్కన పెట్టారనుకుంటున్నాను. ఆయన అన్ని గేమ్స్లో బాగానే ఆడుతున్నారు, పోటీగా ఆడుతున్నారు. సో ఆయన అయితే కనుక బిగ్ బాస్ హౌస్లో ప్రజెంట్ అయితే కనుక థర్డ్ పొజిషన్లో ఉన్నారండి. దాని తర్వాత డిమాండ్ పవన్ 4th పొజిషన్లో ఉన్నాడు. డిమాండ్ పవన్ 4th పొజిషన్లో ఉన్నాడు, బాగానే ఉంది. మనోడు ఆల్రెడీ రిషి చౌదరి ఆధ్వర్యంలో మనోడు సెకండ్ వీక్ అయితే ఎలాగో కెప్టెన్సీ అయిపోయాడు. ఎందుకంటే తను ఆల్రెడీ నేను అనుకోవడం ఖచ్చితంగా థర్డ్ వీక్లో రితు చౌదరిని అయితే సేవ్ చేస్తాడు. అది మాత్రం మనందరికీ తెలిసిన విషయమే. ఇంకో విషయం ఇక్కడ చెప్పుకోవాలండి, అదేంటంటే డిమాండ్ పవన్ ఆల్రెడీ తను సేవ్ అయిపోతాడు, ఎందుకంటే తను కెప్టెన్సీ టాస్క్లో ఉన్నాడు కాబట్టి. ఫ్లోరా సైని, ప్రియా, మనీష్, వీళ్ళ ముగ్గురు గురించి మెయిన్ టాపిక్ మనమైతే ఇప్పుడు మాట్లాడుకోవాలి. మనీష్, ఫ్లోరా సైని, ప్రియా, వీళ్ళ ముగ్గురులో ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో మీరు కింద కామెంట్లో ఖచ్చితంగా పెట్టండి. చూసేవాళ్ళు ఎవరైనా సరే జెన్యూన్ రివ్యూ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోద్ది, చెప్దాం మనమైతే కనుక. ప్రియా బెటరా, సంజని ఫ్లోరా బెటరా, దాని తర్వాత మనీష్ బెటరా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే ప్రియా బెటర్ అండి. ప్రియాని పక్కన పెడదాం. అసలు మొన్నటిదాకా మనం ఏమనుకున్నాం, ప్రియా ఎవిక్టెడ్ అయిపోతుంది, ప్రియా ఎలిమినేట్ అయిపోతుంది అనుకున్నావా? కానీ గేమ్ అంతగా ఆడకపోయినా అడవాల్సిన చోటన కొన్ని చోట్ల ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇప్పుడు తినకన్నా బిలో ఉన్న 4 మెంబర్స్ గురించి చెప్తే తిన గురించి చెప్దాం, ఎక్స్ప్లెయిన్ చేద్దాం డీటెయిల్గా. ప్రియా శెట్టి కన్నా బిలో ఉన్న వాళ్ళైతే కనుక డిమాండ్ పవన్ సేఫ్ అండి. ఎందుకంటే కనుక ఆల్రెడీ మనోడు కెప్టెన్ అయ్యాడు కాబట్టి సేఫ్. ఇంకో పాయింట్ ఏంటంటే నెక్స్ట్ వీక్లో ప్రియాన్ అయితే కనుక డిమాండ్ పవన్ అయితే కనుక నాకు తెలిసి బిగ్ బాస్ కనుక డిమాండ్ పవన్ మీరు ఎవరిని సేవ్ చేద్దాం అనుకుంటున్నారు ఈ వీక్లో? మీ కెప్టెన్సీ టాస్క్గా ఒకరిని సేవ్ చేయాలని చెప్పి మిమ్మల్ని అనుకుంటున్నాం అనగానే బిగ్ బాస్ నేను అని చెప్పి అందరం మొహం ఇలా చూసేసి, నేను రితు చౌదరి బిగ్ బాస్ ఎక్స్పెక్టెడే, ఇది ఎక్స్పెక్టెడే, అది ఎక్స్పెక్టెడే, అన్నీ ఎక్స్పెక్టెడే. ఇప్పుడు అంత కష్టపడి రితు చౌదరి గెలిపించింది కదా, అంత ఈజీగా డిమాండ్ పవన్ వదిలేసుకుంటాడా? ఇక్కడ ఏంటంటే తనుజ గారు కూడా ఒక మాట అంటారు, మన ఇమాన్యుయల్ గారితో వీళ్ళందరూ కూర్చున్నప్పుడు, ఏంటి ఏమో తను గేమ్ ఆడడానికి వచ్చిందా లేకపోతే ఇంకా వేరే పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమన్నా వచ్చిందా ఏమో
షీ ఈజ్ ద రియల్ ఫైటర్ తనుజ. గేమ్ బిగ్ బాస్లో లేడీ ఫైటర్ ఎవరంటే తనుజానే. ఎందుకంటే కనుక రాత్రి ఆడిన టాస్క్లో తనుజ ఎరగొట్టేసిద్ది అనమాట. గేము నిజాయితీగా ఆడాలి, గెలిచినా ఓడినా సరే నిజాయితీ. అంటే నా దగ్గర ఉన్నది ఒకళ్ళు లాక్కోకూడదు, ఒకళ్ళ దగ్గర నేను లాక్కోను. పాయింట్ ఆఫ్ వ్యూలో గేమ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ ఆడింది తనుజ ఇమాన్యుల్ మాత్రమే. బట్ రాము గెలిచాడు. ఎందుకు గెలిచాడు ఏంటనేది మనం ఈవినింగ్ ఒక వీడియో అప్లోడ్ చేస్తాము, దాంట్లో మీకు చెప్తాను. ఎంత చీటింగ్ అండి. దీంట్లో కూడా ఏడిపే, అన్ని చోట్ల ఏడిపే. ఏంటో ఏడుపు ఏంటో అసలు ఒక్క కన్నీరు చుక్క కూడా రావట్లా. నేను రాత్రి చూసిన దాంట్లో ఒక్క కన్నీరు చుక్క కూడా రాలా. అంతకుముందు ఏడ్చినప్పుడు డిమాండ్ పవన్ అయిన దాంట్లో అసలు పవన్ కళ్యాణ్ వచ్చి తుడిచేస్తున్నాడు ఓ అని. మనోడికి తుడిపించుకోవడం బాగా ఇంపార్టెంట్, అలవాటేగా. అందుకని మనోడు పనాదేగా క్లీనింగ్ సెక్షన్. ప్రియా శెట్టి గురించి చెప్పే ముందు తన కింద ఎవరెవరితో ఉన్నారు. డిమాండ్ పవన్ సేఫ్, ఎందుకంటే కనుక తను ఆల్రెడీ కెప్టెన్ టాస్క్లో ఉన్నాడు కాబట్టి. సంజనీ ఫ్లోరా గారు బెటరా, మనీష్ గారు బెటరా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే కనుక సంజన గారితో కొంచెం రిలేషన్ అంటే మంచిగా ఈ మధ్య కొంచెం బిల్డప్ చేసుకుంటున్నది కాబట్టి సంజనీ ఫ్లోరా గారు కొంచెం తక్కువ మనీష్ గారితో కంపేర్ చేసుకుంటే మనీష్ గారే బెటర్ అని చెప్పి నేనైతే చెప్తాను. కానీ ఇక్కడ ఓటింగ్ పరంగా చూసుకుంటే ఏంటంటే కనుక లీస్ట్లో మనీష్ గారు ఉన్నారండి, లాస్ట్లో ఉన్నారు. ఆవిడ పైన ప్రియా గారు ఉన్నారు, ఆవిడ పైన మూడో స్థానంలో ఫ్లోరా సైని గారు ఉన్నారు. సో ఫ్లోరా సైని గారికి ఓట్స్ అయితే కనుక బాగానే పడినాయి. ఎందుకంటే ఆవిడ ఈ మధ్య ఎవరితో అసలు ఫస్ట్ నుంచి ఆవిడ ఎవరితో మాట్లాడరు, ఎవరితో తగులు పెట్టుకోరు. నా పని ఏంటో బాత్రూమ్ క్లీనింగ్, బాత్రూమ్ దగ్గరే ఉంటుంది ఆవిడ. ప్రియా యొక్క ఓవర్ యాక్షన్ బాగా అయితే ఎక్కువైపోయిందనమాట. శ్రీజాతో కలిసి ప్రతి దానికి చిన్నదానికి పెద్దదానికి చేయడం, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర తగులు పెట్టడం, వాళ్ళ మీద వీళ్ళ మధ్య లవ్ ఎఫెక్షన్స్ క్రియేట్ చేయడం, ఇలాంటివి చేస్తుంది అనమాట. ఎక్కువ అయితే కనుక ఇలాంటివి క్రియేట్ చేస్తే ఇక్కడ ఏంటంటే నేను రాత్రి గేమ్ ఆడేటప్పుడు చూసింది ఏంటంటే ప్రియా శ్రీజాకి కూడా ఒక పాయింట్లో గొడవైపోద్ది. ఎందుకంటే కనుక మీరు ఇద్దరు ముగ్గురు చెప్తా ఉంటారు, నేను ఇక్కడ సంచాలకుగా ఉన్నప్పుడు డెసిషన్ తీసుకోలేను, మీరు ఎవరు మాట్లాడు సైలెంట్గా ఉంటే. సో మేము ఉన్నది ఇక్కడ ఎందుకు చెప్పుకోవడానికేగా, చెప్పుకోకుండా ఎలా ఉంటాం, చెప్పుకోవడానికేగా మేము ఉంది అని చెప్పి అనగానే ప్రియా కొంచెం ఫ్రెండ్షిప్ గురించి ఆలోచించి సైలెంట్గా అయిపోద్ది. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ నేను అనుకోవడం ఏంటంటే ఫ్యూచర్లో శ్రీజాకి ప్రియాకు కూడా ఖచ్చితంగా ఏమైనా క్లాషెస్ వచ్చి గొడవలు జరగబోతున్నాయా అని చెప్పి నా డౌట్. మీరు ఎవరైనా గెస్ చేస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనీష్ మర్యాద, మనోడికి మర్యాద ఎక్కువే నాకు సార్ అన్నట్టు. ప్రతి చిన్నదానికి ఓవర్గా ఎగ్జైట్ అయిపోతాడండి. అసలు అక్కడ ఏం ఉండదు. మన ఇమాన్యుల్ బ్రదర్ చెప్పినట్టు అక్కడ మ్యాటర్ జీరో. అంటే మ్యాటర్ జీరో ఏంటంటే అక్కడ ఏమైనా గేమ్ ఆడేటప్పుడు కానీ ఇక్కడ ఫైనల్గా మనీష్ మర్యాద అయితే కనుక ఓవర్ యాంగ్జైటీ అండి. ప్రతిదానికి గేమ్ ఆడేటప్పుడు ఓవర్ యాంగ్జైటీయే. దాని తర్వాత ఎవరి గురించి అయినా ఏదైనా టాస్క్ జరిగేటప్పుడు ఓవర్ యాంగ్జైటీయే. బిగ్ బాస్ ఏమైనా టాస్క్ ఇస్తే కనుక అసలు ఏంటో డిబేట్ రూపంలో సిబిసిడి లాగా చేసేస్తాడు. ప్రతిదానికి ఇంగ్లీష్లో మాట్లాడడం. మనోడికి ఇది చాలా నెగిటివ్ అయిపోయిందండి. ఇలాంటి మిస్టేక్స్ చేస్తే కనుక బిగ్ బాస్ హౌస్లో రూల్స్కి విరుద్ధం. ఇఫ్ ఇన్ కేస్ ఆడియన్స్ ఓటింగ్స్ పరంగా వేసినా మనోడైతే కనుక ఎలిమినేట్ అయిపోతాడు. రూల్స్ పరంగా విరుద్ధంగా ఉంటే బిగ్ బాస్ టీమే ఎలిమినేషన్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. 90% బిగ్ బాస్లో ఇప్పుడు ఈరోజు అయితే కనుక మనీష్ అండి, 10% ఫ్లోరా సైని. సో మీరు ఎవరైనా నా గెస్ కరెక్ట్ అయిద్దని చెప్పి అనుకుంటే కనుక కామెంట్ రూపంలో ఎస్ అని చెప్పండి, లేకపోతే నో అని చెప్పండి. పేరు కూడా మెన్షన్ చేయండి, లైక్ చేయండి అందరూ ఖచ్చితంగా. మనం ఏంటంటే ఎక్కువ లైక్స్ వస్తే దగ్గర ఒక 100 లైక్స్ మినిమం పెట్టుకుంటున్నామండి. చూసే ప్రతి ఒక్కళ్ళు ఒక లైక్ చేసుకుంటే బాగుంటుంది కదా. వేరే వాళ్ళకు కూడా మన కంటెంట్ నచ్చితే చూస్తారు, అలా స్ప్రెడ్ అవుతా వెళ్తుందని చెప్పి ఒక సజెషన్ అండి. ఓకేనా. మనీష్ మర్యాద గారు అయితే మ్యాక్సిమం ఈ వీక్ అయితే ఎవిక్టెడ్ ఆయనే అవుతారని చెప్పి నేనైతే అనుకుంటున్నారు. ఎందుకంటే కనుక టాప్ 3లో వేరే వాళ్ళు ఉన్నారు, టాప్ బిలోలో వీళ్ళు ముగ్గురే ఉన్నారు. సో ప్రియా, సంజనీ ఫ్లోరా గారు, దాని తర్వాత మన మనీష్ గారు గేమ్స్లో కూడా అంత ఇదిగా ఆడట్లేదండి. అసలు ఎక్కడ ఆడుతున్నారు ఆయన గేమ్స్లో? మన కబడ్డీ గేమ్లో డిమాండ్ పవన్తో పాటు ఏం ఆడారు, ఆయన దెబ్బగా అవుట్ అయ్యాడు. ఫస్ట్ ఆయనే అవుట్ అయింది. అంతా ఓవర్ యాక్షన్ అనమాట, ఏముండదు అక్కడ. ఓవర్ వస్తావు, అంత ఓవరే. మనవాడు ఏదో అనుకుంటాడు, ఏంటో చేద్దాం అనుకుంటాడు, చివరికి ఏదో అయిపోద్ది. మళ్ళీ ఏంటంటే దాని గురించి అయిపోయిన తర్వాత వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర డిస్కస్ చేస్తారండి.
అవునా, మరోడు కరెక్టే చెప్తున్నాడేమో, పాయింట్ చెప్తున్నాడా? ఆహా లేదు, ఆడికి పాయింట్ కాదు కదా, అంతా ఓవర్ యాక్షనే, కంగారు. ఏం చెప్పినా ఊ పట్టండి. మనం అక్కడ ఉన్న వాళ్ళందరూ అలాగే అనుకుంటున్నారండి ఆయన గురించి అయితే కనుక, నాకు తెలిసినంత వరకు. ఓకేనా ఫ్రెండ్స్, ఫైనల్గా అయితే కనుక నేను చెప్పేది ఏంటంటే, ఈరోజు ఎలిమినేషన్ అయితే కనుక ఒక రేంజ్లో ఉండబోతుంది. అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనమాట ఇదైతే కనుక. నా తరపు నుంచి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీకైతే కనుక తెలియపరుస్తున్నాను. మన వీడియో కనుక నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు కావాలి. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్.